హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఇది వచ్చేసి మనం కదిరి దగ్గర నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ నేను వచ్చేసి మన అన్నయ్య ఫామ్ హౌస్ ఒకటి ఉందన్నమాట ఇక్కడ. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఇదంతా ఫామ్ ల్యాండ్ అనమాట. మొత్తం ఇప్పుడు ఇది మామిడికాయ చెట్టు, అరటి చెట్టు, కొబ్బరికాయ చెట్లు, తర్వాత యాపిల్ చెట్లు అన్నీ వేసారు ఇక్కడ. చికెన్ తెచ్చుకొని హడావిడి చేస్తాం అనమాట. ఇక అంటే నైట్ స్టే ఇక్కడే. చాలా బాగుంది ఏరియా. సో డ్రోన్ విజువల్స్ కూడా ఒకసారి చూడండి ఈ ఫార్మింగ్ ల్యాండ్ది. సో గైస్, ఆఫ్టర్నూన్ అవుతుంది. సో మహేష్ అన్న వచ్చాడు. మహేష్ అన్నతో ఒకసారి మాట్లాడదాం. ఈ ప్రాపర్టీ ఓనర్ అనమాట. హాయ్ మహేష్ అన్న, ఎలా ఉన్నారన్నా? బాగున్నాను. చెప్పండి. ఈ ఫామ్ హౌస్ అంతా మందే. ఓకే. ఇక్కడ మనం చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని, ఓకే, ఏదో మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడ క్యాంపింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఈ చెట్లు, ఈ వాతావరణం అంతా చాలా బాగుంటది ఇక్కడ. ఓకే. దగ్గరలో కొండలు, ఆ పక్షులు, ఆ శబ్దాలు, ఆ జంతువులు అన్నీ ఇక్కడ, నెమళ్ళు అన్నీ ఇక్కడ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఈరోజు ఇట్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని చెప్పి అన్న కూడా హైదరాబాద్ నుంచి మా కోసం వచ్చిన దానికి చాలా సంతోషం. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే. ఇప్పుడు శనగ పెట్టున్నాము ఒక 5 ఎకరాలు. అక్కడికి ఒకసారి ఎలా ఏంటి అక్కడ ఎలా ఏంటి శనగ ఎలా ఉంది అని చూసుకొని వద్దామని విజిట్ చేస్తాం. సరే, ఇప్పుడు మనం చెనక తోటలోకి వెళ్దాం అండి. చెనక్కాయలు తింటాం కదా, ఆ చెనక్కాయ లోపలికి వెళ్ళి అక్కడ చెనక్కాయలు ఎలా తీస్తారు చూపిస్తారు. లోపల ఏమేమి ఉన్నాయండి తోటలో? బొప్పాయి, ఇంకా కర్బూజా, టమాటా. సరే, లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తాము. ఇది బొప్పాయి తోట, ఇది కూడా మందే. ఓకే. ఇక్కడ 6 నెలలు ఈ పంట. ఇది టోటల్ క్రాప్ కటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఇదంతా మహేష్ అన్న వాళ్ళ బొప్పాయి తోట అనమాట. వీకెండ్ కటింగ్ ఉంటుంది. ఓకే. ఒక 10 డేస్కి వన్స్ కటింగ్ ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ కటింగ్ అయింది. ఓకే. ఒక 50,000 రూపాయలు వచ్చింది. దీని మీద ఒక దాదాపు ఆ 3 ఎకరాలకు వచ్చి 6 లక్షలు పెట్టుబడి అయింది. ఓకే. ఎరువులు కానీ, ఈ మొక్కలు తెచ్చడం కానీ, వీటిని పెంచడం కానీ చాలా. ఓకే. ఫస్ట్ క్రాప్ అయిందనా? ఇది ఫస్ట్ కటింగ్ అయిందండి. ఓకే. ఒక 50,000 రూపాయలు కూడా వచ్చినాయి రైతుకి. ఇది వచ్చి పుచ్చకాయ తోట అండి. ఇది 3 మంత్స్ పంట అంట. 3 to 4 మంత్స్ పంట. మొత్తం బొప్పాయి తోటలే. ఇది టమాటా. ఇది ఇప్పుడు వచ్చేసి 3 మంత్స్ అయింది. ఓకే. ఇది దాదాపు ఈ క్రాప్ వచ్చేసి 6 మంత్స్ వరకు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ 3 మంత్స్లో మనకి కాయలు, పండ్లు వస్తాయి. ఆల్రెడీ ఈ టమాటా తోటలు చూస్తే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఏం రేట్ పెరిగినాయి అంటే ఆకాశంలో కంటినాయి. సో ఇప్పుడు మళ్ళీ టమాటా తోటలో చూస్తున్నాం అనమాట. టమాటాలు లక్షలు సంపాదించారు అప్పట్లో రైతులు. అవి ఇప్పుడే వేసారా? ఇది ఇది వచ్చేసి 1 మంత్ అయింది అంతే. 1 మంత్.
ఇది 1 మంత్ అయింది రీసెంట్గా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈయన పెద్ద రైతు ఈ ఏరియాలో, అరవనపల్లి అని చెప్పి మన ఫామ్ హౌస్ పక్కనే. ఈయన కూడా ల్యాండ్ దాదాపు 16 ఎకరాల భూమి. ఇక్కడ దోస కానీ, టమాటా, పప్పాయ ఎవ్రీ ఇయర్ మంచి పంట తీస్తాడు. ఒక ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుంది. లాసు ఇంకా రైతుకి దాదాపు ఇప్పుడు రేట్లు ఏం లేవు. టమాటా 300కి వచ్చింది బాక్స్. 4000 నుంచి 300కి ఒక 1 మంత్లో పడిపోయింది. ఇప్పుడు చూడండి 10 ఎకరాలు పెట్టినాడు పాపం. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా లాంటి రైతుల దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈయన మంచి పెద్ద రైతు అండి. ఈయన ఫ్యామిలీలో ఇలా ఎంతమంది ఉన్నారో అందరూ పొద్దునుంచి సాయం దాకా పొలాల్లోనే పని చేసుకొని సంపాదించుకునే వాళ్ళు తప్పితే ఇంకా వేరేది ఆశించే వాళ్ళు కాదు. ఇలాంటి రైతులకి బాగా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బొప్పాయిని ఎలాగ వస్తుందో చూడండి, ఫ్రెష్ బొప్పాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ నెట్ తోట దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ శనగేసాము, ఒక 4 ఎకరాలు శనగేసాము. ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి వంక, ఫారెస్ట్ నుంచి వాటర్ వస్తాయి. ఇదంతా ఫారెస్ట్లో నుంచి పూటలు వస్తాయి. ఎక్కువ కలుపు చెట్లు ఎక్కువ మొలిచిపోయినాయి ఫ్రెండ్స్. శనగ కనిపించడం అనేది కష్టం అయిపోయింది. ఈ యాక్చువల్గా క్రాప్ ఫెయిల్ అయింది. ఇది ఇదంతా శనగ తోట. ఓకే ఓకే. క్రాప్ ఫెయిల్ అయింది. చూడండి ఫ్రెండ్స్, రైతుకైతే లాస్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, చెట్టుకి ఏమీ లేవు, ఇవే కాయలు. సో అవి అలాగా భూమి నుంచి కోస్తే ఈ విత్తనాలు ఎలా ఉంటాయండి. శనగ శనకాయలు అంటారు కదా మనం. ఇట్లా పొలం నుంచి సంపాదించిన ఆస్తి పప్పాయి, శనగలు, శనకాయ. శనకాయలు చూసారా? దిలీప్ రూమ్లో వంట చేస్తున్నాడు, సెల్ఫ్ కుకింగ్. సో గైస్, ఇక్కడ మనకి కొండ ప్లేస్ ఉందన్నమాట. ఒకసారి కొండపైన ఎక్కి కూడా ప్లేస్ అంతా చూద్దాము. ఇప్పుడు ఈ కొండ ఎక్కుతున్నాం అనమాట. ఆ పై వరకు వెళ్ళి ఒకసారి కొండ ఎలా ఉందో చూసొద్దాం. ఈ డెవలప్ చేసుకుంటున్నారు, అది గ్రేట్. చూడండి, కొండల నుంచి వాటర్ వస్తుంది చూసారా? ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు కానీ వాటర్ అయితే ఇక్కడి నుంచి వస్తుంది. చూడండి, ఇది వచ్చి వాటర్ స్టోరేజ్లా చేసుకున్నారు చూసారా? చక్కగా వాటర్ వచ్చి నిలబడ్డాయి. చూడండి, బాగుంది కదా ఇది. ఇంకా ఆ కొండ మీద ఎక్కేయచ్చు. దిస్ ఇస్ వాటర్ స్టోరేజ్. ఊరాడుంది, మనమే అన్నాం చూడండి. ఇదేంది, ఇది నార్మల్ పెద్ద పెద్ద ఫారెస్ట్ లో ఉన్న నైట్లో. ట్రెక్కింగ్ బాగా ఐడియా ఉంది మీకైతే. నాకు యూట్యూబ్లో ఒకటి మీద ఏం లేదు కానీ సంపాదించాలా చేస్తారు. చీకటి అయిపోయింది మొత్తం. మన వాళ్ళు ఇక్కడ తందూరీ చికెన్ రెడీ చేస్తున్నారు, నాటుకోడి తందూరీ చికెన్.
ఎంత ఫాస్ట్గా అయిపోయింది అంత ఎక్కువ ఫైనల్గా తందూరి చికెన్ అయితే చేశాడు దిలీప్. ఏంది ఆర్డర్? గుడ్ మార్నింగ్ గైస్. డే 2 ఇన్ కదిరి దగ్గర మర్రిమాను దగ్గర ఉన్నాం అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా కొండ, ఇప్పుడు అది హైక్ చేద్దాము. సో అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలు పెడితే 10-15 నిమిషాల్లో పైకి వెళ్ళిపోతాం. బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను, వెళ్దాం పదండి. మొన్న ఈవినింగ్ టైంలో ఎక్కాం కదా, ఈరోజు మార్నింగ్ 6 o'clockకి పైకి వెళ్తున్నాం అండి. వ్యూ మటుకి మామూలుగా ఉండదు, అదే పొద్దు పైన. ఇవి వచ్చి వాటర్ స్టోరేజ్ కోసం గవర్నమెంట్ వాళ్ళు తవ్వినాయి అండి. ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. ఇది మొత్తం మహేషన్న ఫామ్ హౌస్ అనమాట. మహేషన్న ఫామ్ హౌస్ అది. ఇదంతా ఆయన పొలాలే. సో గైస్, సగం అయితే ఎక్కాము, ఇంకొంచెం పైన ఉంది, మొత్తం స్టోన్ ఉంటుంది అనమాట. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది వ్యూస్ మటుకి, చూడండి. నమస్తే అండి, ఒకసారి నీరా గురించి చెప్తారా? ఏంటి అసలు ఇది? ఇక్కడ ఈత చెట్లు ఉన్నాయి సార్. అక్కడే ఓకే. ఆ చెట్లతో మనిషిని పెట్టి అవన్నీ రెడీ
ఇక్కడే ఉన్నాయి చెట్లు. అది రెడీ చేపించేసి మనకి గీపిస్తారు మనుషులు పెట్టి. ఓకే. మాకు ఈ గౌడ్స్ మేము, మాకు లైసెన్స్ వస్తాయి. ఇవి లైసెన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే అమ్ముకోగలుగుతారు. మిగతా ఆటోస్కి అయితే ఇవ్వరు ఎవరు. అక్కడ నుంచి మనకి నైట్ తీస్తారు, తెల్లారి ఎత్తుకొని వస్తాను. నీరా ఉంటుంది ప్లస్ కళ్ళు ఉంటుంది. నీరా అయితే కలకండ, రాతినార, ఇసగవులన్నీ వేసి కడతారు. వేడికి అట్లా మంచిది. ఏమన్నా కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి తాగేసి కొట్టేస్తుంది. మోషన్స్ కూడా అవుతాయి అట్లా. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.